చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిరూపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కృష్ణపట్టి ప్రాంతం దళాలకు ప్రతిష్ట. ఈ ప్రాంతం పోరాటానికి మారు పేరు. ఈనాడు నల్లగొండ గడ్డ మీద నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే, అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు, రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరయ్యలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్లగొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్లగొండ గడ్డ. అట్లాంటి నల్లగొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్లగొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000 పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్లగొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్లగొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించారు ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను
ఇందిరమ్మ పంచిపెట్టింది.